హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు చూస్తున్నారు గని ఇంటర్నెట్. మనం డ్రైవింగ్ లైసెన్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అనే దాని గురించి చూసుకుందాం ఈ వీడియోలో. మీరు కనుక డ్రైవింగ్ లైసెన్స్ పోయినట్టయితే లేదా మీరు ఇంటి దగ్గర మర్చిపోయినట్టయితే ప్రతిసారి ఇబ్బంది అవుతుంది అని అనుకున్న వాళ్ళకి పీవీసీ కార్డు అనేది ఒకటి మీరు చేయించుకోవచ్చు. అది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఒరిజినల్ కార్డు అది ఎలా పీవీసీ కార్డు చేసుకోవాలి అనే దాని గురించి చూసుకుందాం. ఇప్పుడు గతంలో చూసుకున్నట్టయితే చాలామంది ఆపుతున్నవారు దానికి ఒక పెనాల్టీ అనేది డ్యూ చూపించి మళ్ళీ మనకి ఛార్జెస్ అనేది చలన అనేది వేస్తున్నారు. కాబట్టి మనం ఇలాంటిది ఒక కార్డు చేసుకుంటే మనమే ఒకటి జాగ్రత్త అనేది చేసుకోవచ్చు. కాబట్టి అది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనేసి ఇప్పుడు చూసుకుందాం. ముందుగా గూగుల్ ఓపెన్ చేసుకోండి. గూగుల్ ఓపెన్ చేసుకున్న తర్వాత డ్రైవింగ్ లైసెన్స్ అని టైప్ చేయండి. డ్రైవింగ్ లైసెన్స్ అని టైప్ చేసిన తర్వాత కింద డ్రైవింగ్ లైసెన్స్ అనేదిగా అది క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇంటర్ఫేస్ అనేది ఇలా వస్తుంది. కొద్దిగా స్క్రోల్ డౌన్ కింది చేసుకోండి. ఇక్కడ డ్రైవర్స్ అండ్ లెర్నింగ్ లైసెన్స్ అని ఉంది కదా, ఇది క్లిక్ చేసుకోండి. ఇది క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ స్టేట్ అడుగుతుంది. తెలంగాణ అయితే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్ అని టైప్ చేయండి. నేను ఆంధ్రప్రదేశ్ చూపిస్తాను. చేసిన తర్వాత మరి ఇక్కడ నుంచి ఏదైనా అప్లై చేసుకోవచ్చు. మీరు లెర్నింగ్ లైసెన్స్ అప్లై చేసుకోవచ్చు, డ్రైవింగ్ లైసెన్స్ అప్లై చేసుకోవచ్చు, డూప్లికేట్ కార్డు అప్లై చేసుకోవచ్చు, అడ్రస్ చేంజ్ అన్నిటికి సంబంధించిన అన్ని ఇక్కడ ఉంటుంది. ఇక్కడ ఉన్నదిగా డ్రైవింగ్ లైసెన్స్ అని ఉంది కదా, ఇక్కడ కిందికి వచ్చిన తర్వాత ప్రింట్ డ్రైవింగ్ లైసెన్స్ అని ఉంటుంది. అది క్లిక్ చేసిన తర్వాత మీకు దగ్గర అనేది ఒక అప్లికేషన్ నెంబర్ ఉండాలి. అప్లికేషన్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయండి. డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ చేయండి. ఇక్కడ వస్తుంది. అప్లికేషన్ నెంబర్ మీ దగ్గర లేనట్టయితే ఎలా అప్లికేషన్ నెంబర్ చూసుకోవాలనేసి కూడా చూపిస్తాను. ఇక్కడ మనం ఫస్ట్ పేజ్కి వచ్చిన తర్వాత ఇక్కడ అదర్స్ అని ఉంటుంది. ఈ డ్రైవింగ్ లైసెన్స్ సీరియల్నే లాస్ట్కు అదర్స్ అని ఉందిగా, ఇక్కడ సెర్చ్ రిలేటెడ్ అప్లికేషన్స్ ఉంది కదా, అది క్లిక్ చేసుకోండి. అది క్లిక్ చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ సెర్చ్ ఉంది కదా, ఈ సెర్చ్ దగ్గర మీరు అప్లికేషన్ నెంబర్ కానీ, ఎల్ఎల్ నెంబర్ కానీ, డ్రైవింగ్ లైసెన్స్ నెంబర్ కానీ ఏ నెంబర్ అయితే మీ దగ్గర ఉన్నదో ఆ నెంబర్ ఇక్కడ మెన్షన్ చేసి ఆ నెంబర్ కొట్టేసి డేట్ ఆఫ్ బర్త్ కొట్టి ఇక్కడ క్యాప్చర్ ఎంటర్ చేసి సబ్మిట్ కొట్టారు అనుకో, మీకు అప్లికేషన్ నెంబరు, మీ డీటెయిల్స్ అన్నీ, మీకు దానికి సంబంధించిన అన్ని డీటెయిల్స్ ఇక్కడ వస్తున్నాయి. ఇప్పుడు కార్డు ఎలా డౌన్లోడ్ చేద్దామని చూస్తా. ఇక్కడ మళ్ళీ డ్రైవింగ్ లైసెన్స్కి వచ్చారు కదా, మళ్ళీ ఇక్కడ ప్రింట్ డ్రైవింగ్ లైసెన్స్ అని ఉందా, అది క్లిక్ చేసుకోండి. అది క్లిక్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ అప్లికేషన్ నెంబర్ అనేది ఎంటర్ చేయండి. ఇక్కడ అప్లికేషన్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి. చేసిన తర్వాత మీరు ఇక్కడ సబ్మిట్ చేసుకుంటే మీకు అనేది ఒక ఓటీపీ వస్తుంది. ఇక్కడ పీవీసీ కార్డ్ అని టిక్ చేసి మీకు ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేయండి. ఓటీపీ ఎంటర్ చేసి డ్రైవింగ్ లైసెన్స్ ప్రింట్ అని కొట్టేశారనుకో మీకు ఒక పీడిఎఫ్ డౌన్లోడ్ అయిపోద్ది. దాన్ని బట్టి మీరు పీవీసీ కార్డ్ అనేది చేయించుకుంటే మీరు ఎక్కడికి వెళ్ళినా యూస్ఫుల్ అవుతుంది. ఇప్పుడు వచ్చే లేటెస్ట్ కార్డు ఇప్పుడు డౌన్లోడ్ అవుతుందండి. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ద వాచ్.